నిన్న రాత్రి జరిగిన సంఘటన దురదృష్టకరం. దానికి జనసేన పార్టీ అంతా కూడా మేము చాలా చింతిస్తున్నాం. కాకపోతే ఏంటనేది వాస్తవం ఏంటనేది ఇంకా సరిగ్గా బడి రానప్పటికి కూడా కేసు రిజిస్టర్ అవ్వటం వల్ల పార్టీ ఆఫీస్కి తిరగడం జరిగింది. పార్టీ ఆఫీసు కరిమహేష్ని ప్రస్తుతానికి క్రియాశీల సభ్యత్వం మరి అతనికి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే మా యొక్క పార్టీ జనసేన పార్టీకి ఎంతటి వాళ్ళే సరే మా పార్టీకి ఎప్పటి నుంచి పనిచేసినా కూడా వాళ్ళు పొరపాటు చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఉండదు. ఎందుకంటే మేము వచ్చింది రాజకీయాలకి ప్రజలకు సేవ చేయడానికి, అధికారులకు గొడవ పెట్టుకుంటాకో లేకపోతే అమూల్యమైనటువంటి ప్రజలతో చిన్నవాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ గొడవలు పెట్టుకోవడానికి, గొడవలు తీర్చాలి కానీ గొడవలు పెట్టకూడదనే ఆలోచన మా పవన్ కళ్యాణ్ గారిది. అదే స్ఫూర్తితో మేమందరం కూడా రాజకీయాల్లోకి వచ్చాం. అదే ఆలోచనతో ఇవాళ పనిచేస్తున్నాం. ఇవాళ బాలశౌరి గారి పేరు మా పేరు అన్నదాండ్లు అంటే మీ 6 సంవత్సరాల్లో ఒక చిన్న సంఘటన ఉందా? అది కూడా చూసుకోవాలిగా. మేము ఒక చిన్న సంఘటన మేము ఎప్పుడన్నా ఎవరినన్నా సామాన్యమైన వ్యక్తిని కూడా మేము ఎక్కడ ఎవరు అనలా. కుటుంబం అన్నాక ఎవరో ఏదో తప్పు చేస్తే వాళ్ళని ఖండించాం. నాకు లెటర్ పంపిస్తే నేను కూడా దాన్ని ఖండించి మా ఇవాళ పార్టీ కార్యక్రమంలో ఆయన దూరంగా పెట్టాం. క్రియాశీలక సభ్యత్వం సస్పెండ్ చేశాం. అలాంటప్పుడు గబుక్కున పార్టీని అనడం అనేది కరెక్ట్ కాదు. నేనేం తప్పు చేసినా మా పార్టీ నన్ను సస్పెండ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు మా పార్టీకి. మేము ఆ పార్టీ కట్టుబాట్లకు లోబడి పనిచేయాలి మేము, అంతే తప్ప ఇష్టానుసారంగా మేము ఎవరో ఉంటుంది. మా సొంతంగా మా వెనకాల తిరిగే వాళ్ళు తప్పు చేసినా సరే మేము దాంట్లో అనుమానం లేదు, వాళ్ళని కూడా ఖండిస్తాం. ఎందుకంటే అలాగ ఉంటేనే ప్రజలు మమ్మల్ని మెచ్చుకుంటారు. అలా ఉన్నప్పుడే ప్రజలకి పార్టీకి మా ప్రజల నుంచి మా పార్టీకి గౌరవం ఉంటుంది. మా పార్టీకి మేము గౌరవం తేవాలి తప్ప అగౌరవం తేవాలని ఆలోచన ఎప్పుడూ లేదు. ఈ విషయాన్ని మరి ఎస్పీ గారు సీరియస్గా తీసుకున్నారు. మరి ఆ విషయాన్ని ఇంకా పరిశీలిస్తున్నారు. కనుక పార్టీ తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి పనిచేస్తామని కోరుకుంటూ సెలవు చేస్తాం. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.